ఈరోజు వీర తెలంగాణ గడ్డపై బహుజన ఉద్యమ స్ఫూర్తి ప్రదాత సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు ఊరూరా వాడవాడన జరుగుతున్నాయి. అప్పుడున్నటువంటి నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, అంతకంటే ముఖ్యం దొరల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కూడా ఆ రోజు బహుజన బిడ్డలందరినీ సమీకరించి, అన్నా నీకైనా నాకైనా కులం లేదు, ఇంకో విభజన లేదు, మనందరం బహుజనులమే అనే సోయిని రగిలించిన బహుజన ఉద్యమ పతాక ఎవడయ్యా అంటే సర్వాయి పాపన్న గౌడ్ అని చెప్పేసి మనం గర్వంగా చెప్పుకోవాలి. కాబట్టి ఇప్పుడున్న బీసీ బిడ్డలను సర్వాయి పాపన్న గౌడును స్ఫూర్తి నింపుకోవడంతో పాటు కాస్త సిగ్గుపడాలి. మనం బీసీలమని చెప్పుకోవడానికి, బీసీ ఆత్మాభిమానం ప్రదర్శించడానికి వెనుకడుగు వేస్తున్నాం. మీరందరూ వాట్సాప్లు ఉంటారు కావచ్చు, సోషల్ మీడియాలో చూడండి, ఆ బాపనోళ్ళ వాట్సాప్ యూనివర్సిటీ పంపించే మెసేజ్ని మన బీసీ బిడ్డలు ఎలాంటి శశభిషం లేకుండా ఫార్వర్డ్ చేస్తుంటారు. అలా ఏమనుంటుందంటే రిజర్వేషన్ల వల్ల మన హిందూ ఐక్యత దెబ్బతింటుంది, కులగణన చేపెడితే మంచిది కాదు. ఇది ఎవరి ముచ్చటల్లా? ఇది అగ్రవర్ణాల ముచ్చట. అంటే అగ్రవర్ణాల దురహంకార ప్రచారాన్ని బీసీ బిడ్డలుగా మనం నిశ్చితంగా కొనసాగిస్తున్నాం. అక్కడ మనకు సర్వాయి పాపన్న యాదికి రావాలి. సర్వాయి పాపన్న ఈ దేశంలో మెజార్టీ వర్గాలు బహుజన వర్గాలే. 10% ఉన్న అగ్రవర్ణాల ముచ్చట నడవడానికి వీల్లేదు. మెజార్టీ వర్గాల ఆకాంక్షలు నిలబడాలని ఆ రోజే చెప్పింది. మరి నువ్వు చదువుకొని అంతో కొంత తెలివి సంపాదించుకుని ఆ మాత్రం ఆత్మాభిమానం నువ్వు లేకపోతే నువ్వు సర్వాయి పాపన్న వారసుడు అని నువ్వు ఎట్లా చెప్పుకోగలవు? బీసీ సమాజానికి నీ వల్ల ఏం ఫాయిదా? కాబట్టి ఈ విషయంలో బీసీ ఆత్మాభిమానం విషయంలో, శూద్ర ఆత్మాభిమానం విషయంలో, బహుజన ఆత్మాభిమానం విషయంలో మనకు ఐకన్ ఎవడైనా ఉన్నాడంటే మన సర్వాయి పాపన్న గౌడని మనం గర్వంగా చెప్తాం. రాబోయే రోజులైన ప్రతి బీసీ బిడ్డ, ప్రతి బహుజన బిడ్డ బహుజన స్ఫూర్తితోటి, బహుజన ఐక్యతతోటి, బహుజన ఆత్మాభిమానంతో మనం కావాల్సిన మార్పును మన ద్వారానే సిద్ధించుకునే రీతిలో పోరాటం చేయాలి. ఒకటే ముచ్చట, రాజ్యాధికారం కంటే ముందు మనకు కావాల్సింది బీసీ ఆత్మాభిమానం. ఈ దేశంలో నేను మెజార్టీ, నా కులగణన జరగాలి, నా 42% రిజర్వేషన్ జరగాలి, లేనిపోని మాటలతో దానికి అడ్డుకునే ముచ్చట తొలగిపోవాలి అనే ఎజెండా మన ముందుంటే తప్పకుండా మనలో ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా సర్వాయి పాపన్న సజీవంగా ఉంటాడు. సర్వాయి పాపన్న స్ఫూర్తి నిలబడుతుంది. అదే మనం చేయాలి. ఫోటోలకు దండలేసుడు కాదు, ఆయన పోరాట స్ఫూర్తిని మన గుండెల్లో నింపుకోవాలి.